మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జనవరి మాసం మనం న్యూ ఇయర్లోకి అడుగుపెట్టాం. 2024 కొత్త సంవత్సరం మొదలైంది. సో ఆల్రెడీ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుందనే హెడ్లైన్స్ కూడా మనం పోస్ట్ చేసాం అన్ని రాశుల వారికి సంబంధించి బ్రీఫ్గా. సో అది కూడా చూడొచ్చు, ఆ వీడియోస్ కూడా. ఇక ఈ జనవరి మాసానికి సంబంధించి మనం చూస్తే మెయిన్ ఈవెంట్స్ వచ్చి 10వ తారీఖు మాస శివరాత్రి, 14 భోగి మంటలు భోగి పండుగ, 15 సంక్రాంతి, 16 ఇక కనుమ, 26వ తారీఖు రిపబ్లిక్ డే. ఇవి మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ విషయానికి వస్తే గురువు గారి వక్ర సంచారం ముగిసింది. గురువు గారు వక్ర త్యాగం ఇక జనవరి 1వ తారీఖు నుంచి కూడా డైరెక్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నారు ఆయన. అదేవిధంగా బుధుడు 8వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలోను, 8 తర్వాత ధనుసు రాశిలోను. ఇక రవి మకర సంక్రాంతి వస్తుంది కదా, మరి 15వ తారీఖు వరకు ధనుసులోను, 15 తర్వాత మకర రాశిలోను ఆయన సంచారం ఉంటుంది. శుక్ర భగవానుడు 19వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసులోకి వస్తూ ఉన్నారు. సో ఇక మిగతా గ్రహాలు చూస్తే రాహు మీన రాశిలోను, కేతు కన్యా రాశిలోను, శని కుంభరాశిలో స్వక్షేత్రంలోను సంచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాశి వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక తృతీయ స్థానంలో శని, పంచమంలో గురుడు, దశమంలో కేతువు న్యూట్రల్గా యోగిస్తున్నారు. శుక్ర భగవానుడు కూడా ఇక్కడ 1000 స్థానాల్లోనూ రాశిలోను శుక్రుని యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 3 గ్రహాల సపోర్ట్ బాగుంది, ఒక గ్రహం న్యూట్రల్గా అనుకూలిస్తుంది. ఈ జనవరి మాసం నూతన సంవత్సరంలో మొదటి నెల మనం చూసినట్టయితే కనుక గురువు గారి వక్ర త్యాగం ముఖ్యంగా ధనుసు రాశి వారికి చెప్పుకోదగింది. రాశ్యాధిపతి గురువు గారు కొంచెం వక్రించి చాలా వరకు 5 నెలల దాకా ఉన్నారు. సో అట్లీస్ట్ ఇప్పుడు గురువు గారి వక్ర త్యాగం కంప్లీట్ చేయడం తప్పకుండా ఇది సంతాన పరమైన విషయాల పట్ల, అంటే మీ పిల్లలకి సంబంధించి అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇక్కడ గురువుగారు తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో అదేవిధంగా ఏదైనా మీకు ఒక ప్రాజెక్ట్లో కానీ ఆఫీస్ వర్క్లో కానీ ఏదన్నా మీరు ఉన్నప్పుడు సో ఒక క్లియర్ అండ్ కట్గా మీకు అప్పగించే బాధ్యత ఏంటి అనేది ఈ జనవరి 1 నుంచి మీకు చాలా వరకు మంచి క్లారిటీ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. పంచమ స్థానంలో గురుడు ఉండటం వల్ల చాలా వరకు మీకు ఫేవరబుల్ రిజల్ట్సే మీరు అనుకున్నట్టుగానే ఇక్కడ మీ యొక్క బాధ్యతలు, ప్రొఫెషనల్ ఫ్రంట్లో బాధ్యతలు మీరు అనుకున్న విధంగానే ఇక్కడ మీకు చక్కగా చేతికొచ్చే ఆస్కారాలు ఉన్నాయి. పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం కూడా ఇక్కడ మీరు ట్రై చేస్తే తప్పకుండా ఒక మంచి ఆఫరో శాలరీ హైకో తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. అలాగే మీరు చూపించే క్రియేటివిటీ, మీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో తప్పకుండా ఇక్కడ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వర్కౌట్ అయ్యే దిశగా, ఎందుకంటే గురువు గారి వక్రత్యాగం అయిపోయింది, ఇప్పుడు ఆయన ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు చక్కగా. సో కాబట్టి సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ, షేర్స్ పరమైన విషయాల్లోనూ, సో అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా గురువు గారు ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మీ పిల్లలు కూడా, మీ పిల్లల నాలెడ్జ్ మీ పిల్లలు కూడా అర్థం చేసుకునే తత్వం, వాళ్ళకి జ్ఞానం అనేది నెమ్మదిగా ఇంకొంచెం ఎక్కువగా పెరుగుతుండటం. అదేవిధంగా ఇంకా ఎవరైతే ప్రొఫెషనల్ ఫ్రంట్లో ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళ పురోభివృద్ధికి కూడా చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పంచమ స్థానంలో మీకు గురుడు ఇక్కడ సంచారంలో ఉండటం అది మీ పిల్లలకు కూడా మంచి చేస్తుంది. సో ఇక్కడ ఈ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడే ఆ పంచమ స్థానం నుంచి రాశిని చూస్తూ ఉండటం. సో ఇక్కడ కుజుడు మాత్రం ఈ రాశికి ఓవరాల్గా మాసం మొత్తం కూడా రాశిలో ఉంటున్నారు.
మాసం మొత్తం కుజుడు కొంత ఇక్కడ రాశిలోనే ఉంటున్నారు. సో ఈ రాశి వారికి సంబంధించి ఎప్పుడైతే ఈ పంచమాధిపతి అయిన కుజుడు కూడా వచ్చి రాశిలోనే ఉన్నాడో, సో ఇక్కడ మేజర్గా రవి కుజుల యొక్క సంచారం మొదటి 2 వారాలు జరుగుతూ ఉంది ఇక్కడ రాశిలో. సో కాబట్టి ఇక్కడ ఈ పంచమాధిపతి నవమాధిపతి ఇద్దరు కూడా రాశిలోకి వచ్చారు. ఇది మంచి కాంబినేషన్, ఎందుకంటే రవి కుజులు ఇద్దరు కూడా మిత్రులు. సో మొదటి 2 వారాల్లోనూ తప్పకుండా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్, మీరు పెట్టుకున్న ఎనీ ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో ఇక్కడ ఉండే ఆస్కారాల్లోనే ఇటు పంచమాధిపతి కావచ్చు, అటు నవమాధిపతి కావచ్చు, ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్ కారకులు, త్రికోణాధిపతులు అయి ఉండటం వల్ల ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, అలాగే పంచమ నవమ స్థానాలు ఎప్పుడైతే ఈ త్రికోణాధిపతులు రాశిలో ఉన్నారో తప్పకుండా ఇక్కడ అంటే బెటర్మెంట్నిచ్చే గ్రహాలు ఇవి రాశిలో ఉంటాం. యాక్చువల్గా కొంత షార్ట్ టెంపర్ని, కొంత అగ్రెసివ్నెస్ని, ఇక్కడ కొంత మీ ఇమీడియట్ హెడ్స్ యొక్క ఫోర్సు, ఆ స్ట్రెస్, ఇన్ఫ్లుయెన్సెస్ పర్సన్స్ ఫోర్సు అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఆ స్ట్రెస్ అనేది. బట్ ఇది రవి కుజుల యొక్క కాంబినేషన్ వల్ల ఉంటుంది. బట్ ఏదైనా సరే తప్పకుండా మీకు ఎంతో కొంత పాజిటివ్ రిజల్ట్స్ బాగా ఇచ్చే విధంగానే రవి కుజుల యొక్క సపోర్ట్ ఉంటుంది. కానీ షార్ట్ టెంపరు అండ్ అగ్రెసివ్నెస్ ఈ రెండు మాత్రం మీకు ఓవర్గా ఉంటుంటే, ఇటు మీ సంతానానికి సంబంధించి, అటు మీ నాన్నగారికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ వీళ్ళకి సంబంధించిన ఒత్తిడి, పిల్లలు మాట అనట్లేదనో, లేకపోతే నాన్నగారు విసిగిస్తున్నారనో, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రెషర్ క్రియేట్ చేయటం వాళ్ళ అవసరార్థం. సో ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. సో ఇక 15వ తారీఖు తర్వాత నుంచి కూడా రవి ద్వితీయ స్థాన సంచారంలోకి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ రవి ద్వితీయ స్థాన సంచారం యాక్చువల్గా 15వ తారీఖు నుంచి మకర సంక్రమణం జరుగుతుంది. బట్ అది శత్రుక్షేత్రం అయినందువల్ల కొంత 15వ తారీఖు తర్వాత నుంచి ఇక్కడ కుటుంబానికి సంబంధించిన విషయాల్లోనూ, ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ ఈ రెండింటి విషయాల్లో కొంత కేర్గా ఉండడం అనేది మంచిది. కొంచెం మనీ అనేది కొంచెం ఖర్చు, ఎక్స్పెన్సెస్ అనేది కుటుంబపరమైన ఖర్చులు కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ బుధుడు కూడా సప్తమ దశమాధిపతి, ఆయన 8వ తారీఖు కూడా వరకు ఆయన వ్యయంలోను, తర్వాత రాశిలోకి వస్తూ ఉన్నారు. సో ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మొదటి వారం వదిలేస్తే తర్వాత 2, 3, 4 వారాలు అంటే 2వ వారం దగ్గర నుంచి కూడా 8వ తారీఖు తర్వాత నుంచి కూడా ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ శుక్రుడు వ్యయంలో ఉన్నారు కాబట్టి ప్లెజెంట్ స్లీప్ ఉంటుంది. సో ఇష్టపూర్వకమైన, మనస్పూర్వకమైన కొన్ని ఖర్చులు కూడా మీరు పెట్టుకునే ఆస్కారాలు ఉంటాయి. సో కానీ రవి కుజులు లాంటి గ్రహాలు రాశిలో ఉండి సప్తమ స్థానాన్ని చూడడం వల్ల మాత్రం మెయిన్గా ఇక్కడ బుధుడు కూడా వ్యయంలో ఉండటం వల్ల మ్యారిటల్ బ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో సంబంధించిన విషయాల్లో కావచ్చు, మొదటి వారం అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పాలి. కానీ ఓవరాల్గా శని యొక్క 3వ స్థాన సంచారము, గురువు గారి 5వ స్థాన సంచారం, ఈ రెండూ కూడా వీరికి 3వ స్థానంలో ఉన్న శని మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంతగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ని ఆయన పెంచే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం అన్నిటా మీకు ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా మీకు పెసిమిజం, నిరాశావాదమైన భావాలు లేకుండా పర్వాలేదు, డెఫినెట్గా నా వల్ల అవుతుంది అనే విధంగా శని ఒక పూర్తి స్థాయి ఒక ధైర్యాన్ని మీకు ఇస్తూ ఉన్నారు. సో శని ఎంత ఎఫర్ట్ పెడితే మీ ఫైనాన్షియల్ స్టేటస్గా అంతగా ఎదిగే విధంగా ఆయన చూస్తున్నారు. సో రాహుకేతుల యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ రాహు చతుర్థంలోను, ఇక్కడ కేతువు దశమంలోను సంచరిస్తున్నారు. సో ఇక్కడ మేజర్గా ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే బుధుడి వ్యయస్థాన సంచారం మొదటి వారం అంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల వ్యాపారము, ప్రొఫెషన్ ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో ఉన్న స్ట్రెస్ కొంచెం మీరు దూరం చేసుకోగలుగుతారు. సో అదేవిధంగా ఈ రాశికి 15వ తారీఖు తర్వాత నుంచి రవి ద్వితీయ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. సో అక్కడ కొంచెం ఫ్యామిలీ విషయాల్లో, ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయంలో చిన్నపాటి సమస్య ఇక్కడ రవి కలిగజేసే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి 15వ తారీఖు తర్వాత నుంచి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం ముఖ్యం.
మొదటి 2 వారాలు ఫ్రస్ట్రేషను, షార్ట్ టెంపరు, అగ్రెసివ్నెస్, ఈగోయిజం, ఇవి మీరు అంత వదిలేస్తే మీ ఎదుటి వాళ్ళతో మీకు అంత బాగుంటుంది. సో హీట్ ప్లానెట్, ఫైరీ ప్లానెట్స్ రాశిలో ఉన్నాయి కాబట్టి రవి కుజులు మొదటి 2 వారాలు కూడా కొంత హీట్ ఎలివేటెడ్ ఆరోగ్య సమస్యల విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. సో అదేవిధంగా మన ధనుసు రాశి ఫ్యామిలీ అందరికి కూడా మరి మన టీఆర్ క్రియేషన్స్ స్థాపించుకుని ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. ఈ ఛానల్ మనం స్టార్ట్ చేసుకుని ఈ డిసెంబర్ 9వ తారీఖుతో. సో కాబట్టి 5 సంవత్సరాలు పురస్కరించుకొని ఎవరన్నా మన ఛానల్కి సపోర్ట్ చేద్దామని చాలామంది అంటూ ఉండేవాళ్ళు. సో సపోర్ట్ చేసేవాళ్ళు ఎలా చేయొచ్చు ఏంటి అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ విధంగా చేయొచ్చు. సో ఇంకా మనం వీక్లీ రాశి ఫలాలు, వీక్లీ రాశి ఫలాల్లో ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ మనం కేర్ తీసుకోవచ్చు ఏంటి అనే విషయాలు మనం ఇంకా బాగా తెలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.